హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా పిన్ని అయితే బగారా రైస్ వండుతాను ఫ్రెండ్స్. ఏమేమి ఐటెం వేసిందంటే మిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, ఇంకా బగారా ఐటెం వేస్తుంది ఫ్రెండ్స్. బగారా ఐటమ్స్ ఫ్రెండ్స్. అన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని బగారా రైస్ చేస్తుంది ఈరోజు. చాలా బాగుంటుంది మా పిన్ని చేసే వంటలు. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకో ఇటు చికెన్ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్ మా పిన్ని. ఆ స్మెల్ని చూస్తా అంటేనే తినాలనిపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ బగారా రైస్, చికెన్, గుడాలు కూడా ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్, సండే స్పెషల్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో. మేమైతే ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో వచ్చినాం ఫ్రెండ్స్. మేము వచ్చినవన్నీ అన్నీ స్పెషల్ చేస్తుంది మా పిన్ని. అల్లం పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ తగినంత. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒక చెంబు నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్ మా పిన్ని. మా పిన్నికి క్వాంటిటీ ఎంత వేయాలో తెలుసు, అందుకే అందాదా వేస్తుంది. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, సాజీరా తగినంత, ఇలా లవంగాలు ఒక 5, చెక్క 5-10, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వాటర్ మరిగించుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్, కింద మాడిపోకుండా. ఇగో ఇటు చికెన్ ప్రిపేర్ చేసిన అవుతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎట్లా మరుగుతున్నాయో. ఇట్లా మరిగిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఒకేసారి వేసుకోవాలి. మనం బియ్యం అనేది ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే దానంతా తగినంత వాటర్ వేసుకోవాలి, కొంచెం తక్కువ వేసుకుంటే
నా మంచిది, ఎందుకంటే బియ్యం నానతాయి కాబట్టి. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో. మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎట్లా వాటర్ వేయాలనేది. ట్యాప్ క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లోపల మగ్గుతుంది మంచిగా. ఇంకా ఇటు సైడ్ చికెన్ ఫ్రై. చికెన్ బిర్యానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా తింటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్. బాగానే ఉంది. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది. అదే మొత్తం అయిపోయిన తర్వాత తింటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్లో. సాల్ట్, ఇట్లా బగారా రైస్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడ్డది బగారా రైస్. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గనియాలి రైస్ని. చూడండి ఫ్రెండ్స్, మా మేకలు ఎట్లా బయటకు వచ్చేసినాయి అన్నీ. చికెన్ ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమాటా వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బగారా రైస్ రెడీ ఫ్రెండ్స్. ఇట్లా రెడీ అయిన తర్వాత పైన కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, సిమ్లో ఉంచుకొని. కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని బగారా రైస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. కలర్ వేసిన తర్వాత కొత్తిమీర ఇట్లా వాష్ చేసుకొని ఇట్లా పైన వేసుకోవాలి ఫ్రెండ్స్ బగారా రైస్లో.
క్యాప్ పెట్టుకోవాలి, మగ్గనియాలి. ఇటు చికెన్ కర్రీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకోవాలి, కింద మాడకుండా ముక్కలు ఉడకనియాలి మంచిగా. కొత్తిమీర కలర్ వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 5 minutes మగ్గిన తర్వాత బియ్యం కొంచెం ఉడికినట్టు అనిపిస్తే ఇట్లా పైన కొంచెం వాటర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్. మనకు తెలుస్తుందిగా మనం రోజు ఎట్లా రైస్ వండుతామో దాన్ని బట్టే, కాకపోతే దీనికి పోపు చేసి అట్లా వేయాలి ఫ్రెండ్స్. క్యాప్ క్లోజ్ చేసి మగ్గనియాలి. ఇటు చికెన్ కర్రీ ప్రిపరేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక స్టవ్ ఆఫ్ చేసి కింద దింపుకుంటుండే ఫ్రెండ్స్. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఇక్కడ కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్కి మరీ ఎక్కువ వేసుకున్నా నూరు కాలుతుంది, కొంచెం తక్కువనే వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత 5 minutes మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్. రైస్ చికెన్ కాంబినేషన్ గుడాలు ఫ్రెండ్స్. బొబ్బర్లు గిన్నెలో ఆయిల్ పోసుకొని తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మా పిన్ని వేస్తా అండి పోపు గింజలు. జీరా, ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు, మిర్చి, ఆనియన్, ఇలా వేసిన తర్వాత కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకోవాలి.
ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. కింద మాడనీయకుండా చూసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఇట్లా చపాతీ వేసుకొని చికెన్ వేసుకొని తింటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు బొబ్బర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో సౌండ్ మళ్ళీ టైం నుంచి ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, అన్ని కాంబినేషన్తో బాగుంటుంది. సండే స్పెషల్ చికెన్ కర్రీ, బొబ్బర్లు, రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.